మన ఏపీ పథకాలు ఇప్పుడు నేను చెప్పే మీకు అప్డేట్ ఏంటంటే పెన్షన్ల గురించి అయితే మీకు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఈరోజైతే పెన్షన్లు అయితే ఇస్తున్నారు. రేపైతే 1వ తారీఖున జూన్ 1వ తారీఖున పెన్షన్లు అయితే ఇవ్వబోరండి. ఎందుకంటే రేపు ఆదివారం కావడం వల్ల, సెలవు దినం కావడం వల్ల ముందు రోజే అంటే ఆదివారం 1వ తారీఖున ఎప్పుడు ఇచ్చినా ముందు రోజు ఇవ్వడం అయితే ఆనవాయితీగా పెట్టుకుని మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజైతే అందరికీ పెన్షన్ అయితే ఇస్తుందండి. 7 గంటల నుంచి అయితే పెన్షన్ అయితే మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే తీసుకోవచ్చు పెన్షన్. అక్కడక్కడ కొన్ని సాంకేతిక వల్ల కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే పెన్షన్ అయితే ఈరోజు ఇస్తారు. రేపైతే పెన్షన్ ఇవ్వరండి. ఎందుకంటే రేపు ఆదివారం కావడం వల్ల. తర్వాత 2వ తారీఖున పెన్షన్ మిగతా ఈరోజు తీసుకునే వాళ్ళు 2వ తారీఖున తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే కొంతమంది పెన్షన్ తీసుకోలేదో వాళ్ళకైతే డబల్ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే చెప్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రేషన్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మన ఏపీ పథకాల గురించి కూడా మన ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇలాంటివన్నీ మీకు అయితే వస్తాయి. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకంతే ఈరోజు అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి కొత్త పెన్షన్లకు అయితే విషయానికి వస్తే మాత్రం కొత్త పెన్షన్ల అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది ఎవరికంటే కొత్త పెన్షన్లు, స్పోసెస్ పెన్షన్లు, ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ ఆ భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. వాళ్ళకైతే పెన్షన్ అయితే ఇస్తారు. కాబట్టి వాళ్ళ పెన్షన్స్కి అయితే ఈరోజైతే వాళ్ళకు కూడా ఇవ్వరండి. 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖున వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వడానికైతే ఆపారు. ఎందుకంటే 12వ తారీఖు కల్లా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం అవుతున్నందువల్ల ఆ దినాన పండు దినాలాగా చేసి ఆ రోజే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికైతే మన ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజైతే మామూలు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఈ కొత్త పెన్షన్ అనేది 12వ తారీఖున అయితే ఇవ్వబోతున్నారు. జూన్ 12వ తారీఖున అయితే ఇవ్వబోతున్నారండి. అలాగే ఈరోజు పెన్షన్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో రేపు ఇవ్వకుండా ఎల్లుండి అయితే మిగతా వాళ్ళకైతే పెన్షన్ ఇస్తారు. అదే కాకుండా గత 2 నెలలు 3 నెలల నుంచి పెన్షన్ తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ అయితే డబల్ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మొత్తం పెన్షన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ మ్యాటర్ నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నెల 12వ తారీఖున తల్లికి వందన పథకం, అన్నదాత సుఖీభవ పథకాలు కూడా ప్రారంభించబోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి జూన్ నెలలో అయితే మన ఏపీ ప్రజలకైతే భారీ గుడ్ న్యూస్ అయితే ఉంది. అలాగే అకౌంట్లో డబ్బులుగా అయితే జమ అవడానికి అయితే ఉంది. కానీ ప్రతి ఒక్కరైతే మీరు ఎన్పిఎస్ లింక్ అయితే చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని విజిట్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్లు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి అప్లికేషన్ ఎలా రాయాలో ఫుల్ చేస్తున్నాను కాబట్టి చూడండి. అలాగే